నేను సామాన్యుణ్ణి, అందుకే ఈ గుడికి వస్తూ ఉంటా. నా కష్టాలు, నా బాధలు ఆ దేవునితో చెప్పుకోవడానికి. అలాగే పుణ్యం కోసం ప్రసాదాలు పంచుతూ ఉంటా. ఓం నమః శివాయ. స్వామి ప్రసాదం. ప్రసాదం స్వామి. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి పో. ఎక్కడికి వెళ్ళారు స్వామి? ప్రసాదం తీసుకోండి, అందరికి పంచేశా. ఎక్కడిది? ఇది మన శివాలయంలోదే స్వామి. ఎక్కడున్నాడు ఆ శివుడు? అన్ని శివాలయాల్లో ఉన్నాడు, ఆ కైలాసంలో కూడా ఉన్నాడు. కాదు, భూమిలో, ఆకాశంలో, గాలిలో, నిప్పులో, నీటిలో, ఈ విశ్వంలో, చెట్టులో, పుట్టలో, ప్రతి ప్రాణిలో, నాలో, నీలో కూడా ఉన్నాడు ఆ సర్వాంతర్యామి. ఆలయానికి జ్ఞానం కోసం రా, ధర్మం కోసం రా, మోక్షం కోసం రా, అంతేగాని ఈ తుచ్చమైన కోరికలు కోరుకోవడానికి రాకు. ఓ మహాదేవ, ఈరోజు ఆ సాధువులో మీరు నాకు కనిపించారు. అలాగే ఆ భిక్షగాడికి నాలో మీరే కనిపించారు. మహాదేవా, ఈ మానవ సమాజం ఏంటి మహాదేవా ఇలా తయారైంది? అసలు మనిషి ధర్మం ఏంటో తెలుసా? తల్లిదండ్రులను పూజించడం, గురువులను సేవించడం, పెద్దలతో వినయంగా ప్రవర్తించడం, ఇది మనిషి ధర్మం. స్త్రీలను గౌరవించడం, ప్రకృతిని రక్షించడం, పశుపక్షాది గోవులను కాపాడడం, ఇది మనిషి ధర్మం. పొరుగు వారి కష్టాన్ని చూసి స్పందించడం, దేశాన్ని ప్రేమించడం, మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం, ఇది మనిషి ధర్మం. నువ్వు చేసే మంచి చెడులను ఆయన చూస్తూ ఉంటాడు. ధర్మం వైపు నిలబడు, నీలోనే ఉన్నాడు ఆ సర్వాంతర్యామి.